ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డబ్బులు అడుక్కుంటూ జీవనం సాగించిన ట్రాన్స్జెండర్లు ఇప్పుడు అదే సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ డ్యూటీ చేయనున్నారు. సమాజంలో ట్రాన్స్జెండర్లు సైతం గౌరవంగా బతకాలన్న ఉద్దేశంతో ట్రాఫిక్ డ్యూటీలో ట్రాన్స్జెండర్లను తీసుకోవాలన్న సీఎం రేవంత్ నిర్ణయానికి హిజ్రా కమిటీ నుంచి మంచి స్పందన వస్తోంది. తెలంగాణ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న లైలా ట్రాన్స్జెండర్స్ అభివృద్ధికి కృషి చేసే చంద్రముఖి ఈలా ప్రముఖులు ఎంతో మంది సీఎం నిర్ణయాన్ని స్వాగతించారు. హైదరాబాద్ ట్రాఫిక్ డ్యూటీలో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ డ్యూటీలో తీసుకొని వారి కమ్యూనిటీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్రాఫిక్ డ్యూటీలో ట్రాన్స్జెండర్లను తీసుకునే ప్రక్రియకు సంబంధించి వివిధ విధానాలను అధికారులు రూపొందిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించాలన్న ఆలోచన చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతిరోజు ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర అదేవిధంగా ఇతర పెళ్ళిళ్ళు ఏదైనా జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటూ ట్రాన్స్జెండర్లు తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే ట్రాన్స్జెండర్లకు కూడా సమాజంలో తగిన గౌరవం లభించాలి అన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్లను హైదరాబాద్లో ట్రాఫిక్ వాలంటీర్లుగా తీసుకోవాలి, వాళ్ళకి కొంత స్టైఫండ్ ఇవ్వాలి, కొంత శాలరీ ఇస్తూ వాళ్ళని సమాజంలో వారికి కూడా ఒక గౌరవంతో బతికే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లను తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక దానికి సంబంధించి విధి విధానాలను తయారు చేయాలి. ఆసక్తి గల వారు ఎవరైతే ఉంటారో వారి నుంచి ఆధార్ కార్డులు కానీ అదేవిధంగా వాళ్ళ నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళని ట్రాఫిక్ డ్యూటీలో పెట్టాలని కూడా పోలీసు ఉన్నతాధికారులకి సీఎం రేవంత్ సూచించాడు. ముఖ్యంగా సమాజంలో ట్రాన్స్జెండర్ల మీద ప్రజలు కొంత అవమానకరంగా భావిస్తూ ఉంటారు. అంటే వాళ్ళని తక్కువగా చూడడము, వారిని తగిన మర్యాద ఇవ్వకపోవడం లాంటివి ఘటనలు ఎన్నో మనం చూస్తుంటాము. ఇలాంటి ఘటనలను జరగకుండా ఉండడానికి అదేవిధంగా ట్రాన్స్జెండర్లు కూడా సమాజంలో గౌరవంగా బతకాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ వాలంటీర్లుగా హైదరాబాద్లో ప్రతిరోజు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ముఖ్యంగా పంజాగుట్ట సిగ్నల్ కానీ, బేగంపేట కానీ, ప్యారడైజ్, ప్యాట్ని, గచ్చిబౌలి, ఐక్యా సెంటర్ ఇలాంటి చోట్ల ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. వీరిని అంటే ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డబ్బులు అడుక్కొని ఒక గౌరవం లేకుండా వాళ్ళు జీవనం సాగిస్తుంటారో అక్కడే మళ్ళీ తిరిగి వాళ్ళని గౌరవపదంగా ఒక ఉద్యోగం ఇస్తూ వారిని జీవనం సాగించే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నారు. సరిగా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుంది. ఇప్పటికే దేశంలో ఒరిస్సా ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు ట్రాన్స్జెండర్లకు కల్పిస్తుంది. ఇక మహారాష్ట్ర ప్రత్యేక ట్రాన్స్జెండర్కి సంబంధించిన వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు అంటే ఇంటర్నేషనల్ బ్యూటీ క్వీన్గా, అదేవిధంగా మొదటి లాయర్గా, ఎస్ఐగా, మెడిసిన్ అసిస్టెంట్లుగా ఇలా ఎన్నో రంగాలలో ట్రాన్స్జెండర్లు అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ వారికంటూ ఒక గౌరవాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా ఇక తెలంగాణలో ఎన్నికల ప్రచారకర్తగా లైలాను కూడా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం అలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్ల పక్షాన నిలిచే ఎంతోమంది లీడర్లు కూడా సీఎం నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో విశాల్, స్వతంత్ర న్యూస్.